కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వేగవంతం చేసింది. ఇప్పటికే ఉచిత బస్సుకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మిగతా గ్యారెంటీలకు సంబంధించి కూడా మరి ప్రజల చేత మరి యొక్క అప్లికేషన్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ఆ ఫామ్ లో ఏ అంశాలు ఉంటాయి, ఏ పథకాలకు సంబంధించి ఉంటాయి అనే వాటి గురించి ఇక్కడ కొంతమంది అధికారులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకునే అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కొంతమంది ప్రజలు కూడా ఇక్కడికి మరి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారు ఏ ఏ పథకాలకు అప్లై చేసుకుంటున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వారి రిసీవింగ్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో అప్లై చేసుకునే వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు రైతు బంధు విషయంలో అదొకటి డిఫరెన్స్ ఉంది. మిగతా 5 స్కీమ్లలో 4 స్కీమ్లు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటాయి. అదే ప్రాసెస్ అదే అప్లికేషన్స్ మనకు మామూలుగా అప్లికేషన్స్ ఆల్రెడీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా మనం ఏరియాలకు పంపించేస్తాం ఆల్రెడీ. అక్కడ వాళ్ళు ఫిల్ చేసేసుకొని వస్తారు. ఈ 5 పదాలకు సంబంధించి మనం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం. అయితే మనకు 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి మనం డిజైనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి అందరూ వస్తే క్రౌడ్ అవుతుంది కదా, అట్లా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ మొత్తం 5 కౌంటర్స్ పెట్టాము. ఇక్కడ 5 కౌంటర్స్లో ఒక్కొక్క కౌంటర్కు ఒక్కొక్క మన ఆర్పీలు ఉంటారు, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఫిలప్ చేశారా లేదా అని చూసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొని ఒక అక్నాలజ్మెంట్ రిజిస్టర్లో నోట్ చేసేసుకొని వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని మళ్ళీ అక్నాలజ్మెంట్ వాళ్ళకి ఇస్తారనమాట. జవాబుదారీతనంగా మళ్ళీ ఫోన్ నెంబరు అవన్నీ సిగ్నేచర్. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేలాగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు మనకు గవర్నమెంట్ కాంటాక్ట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకు 4-5 కౌంటర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కౌంటర్కు ఒక యూనిక్ కోడ్ ఇచ్చామన్నమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా ఆ సీరియల్ నెంబర్, ఆ కోడ్ ప్రకారం ఆ సీరియల్ నెంబర్ రన్ అవుతూ ఉంటాయి. డూప్లికేషన్ కాకుండా అలా యూనిక్ ఐడి ఇచ్చామన్నమాట. అట్లా ఒక 4-5 కౌంటర్స్ క్రౌడ్ కాకుండా, అట్లా క్రౌడ్ ఎక్కువ లేకుండా. జనరల్గా ఏంటంటే మనం ఒకేసారి వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అట్లా చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో తీసుకున్నారు, ఇన్ కేసు ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎట్లా అంటే కొంతమంది ఇప్పుడు ఈరోజు అప్లై చేసుకున్నారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. రాలేని వాళ్ళకు మనకు 6th రోజు లాస్ట్ రోజు అన్ని ఏరియాల నుంచి తీసుకోవాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 6th రోజు మళ్ళీ 6th రోజు ఏదైనా మిగిలిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఏదైనా పనివాడి రాలేకపోయి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు 6th లాస్ట్ డే ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. 6th రోజు వచ్చి ఇవ్వచ్చు అనమాట. అది అరేంజ్మెంట్ అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే 4 months తర్వాత 6th అండి. 6th అది మాకు సమాచారం లేదు. అదే గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని బట్టి. ప్రస్తుతానికి ప్రోగ్రామ్ అయితే 28th December నుంచి 6th January వరకు ప్రజెంట్ మనకు తెలిసిన ప్రకారం. నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తాం. రేషన్ కార్డు కన్నా రేషన్ కార్డు లేదన్నా. మరి ఏమంటున్నారు ఇక్కడ? 4 అంటే భగత్ సింగ్ కాలనీకే ఇప్పుడు అంట 4వ తారీఖు అంటే ఏరియాకి ఒక్కొక్క రోజు పెట్టారు. చెప్పారా ఎట్లా అప్లై చేసుకోవాలో రేషన్ కార్డు? చెప్పారన్న. ఫామ్ ఇస్తారు, ఫామ్ లో అన్ని ఫిల్అప్ చేసి ఇవ్వాలంట. మీకు ఏమేమి అర్హులు ఉన్నారు? మీకు ఏమేం కావాలి? మహాలక్ష్మి పథకం ఒకటి, రేషన్ కార్డు ఒకటి అన్న. ఇందిరమ్మ ఇండ్లు లేదన్న, రెంట్కుంటున్నాము. చేస్తారని నమ్మకం ఉందన్న. అధికారులు అడిగితే క్లియర్ గా చెప్పారండి? చెప్పారన్న. లేదు బానే చెప్పారన్న. బానే నమ్మకం ఉందన్న. ఈసారి రేవంత్ అన్న బానే చేస్తుండు. ఇప్పుడు ఈ ఫామ్ వచ్చి ఒకరోజు ముందే మా దగ్గర రిసోర్స్ పర్సెంట్ ఆర్పీ ఇస్తారు. వాళ్ళు ఒకరోజు ముందే ఇటీకి ఇచ్చేస్తారు. అది వాళ్ళు ఫిల్అప్ చేసుకుని దాని వెంబడి ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు అది పట్టుకుని రావాలా. మళ్ళీ దానికోసం మీకు రేషన్ కార్డు లేని వాళ్ళు వైట్ పేపర్ మీద ఎవరెవరికి రాలేదో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డు రాసి వైట్ పేపర్ పెట్టవలసినది. సెకండ్ వచ్చి గ్యాస్ మీకు డిస్కౌంట్ కావాలంటే దానికి కూడా గ్యాస్ నెంబర్ రాయాలా.
ఇంకొకటి పెన్షన్ ఉన్న వాళ్ళు రాకుండా లేని వాళ్ళు అప్లై చేయాలా, ఉన్న వాళ్ళు రావద్దు, లేని వాళ్ళని రావాలా, అది ఒకటి ఉంది. మళ్ళీ రైతు బంధు అది వచ్చి ఊరినే చేయించుకోవాలా, ఇక్కడ కాదు, ఇక్కడ లేదు, మన దగ్గర భూమి లేదు, ఏం లేదు, ఇక్కడ కాదు, ఊరినే చేయించుకోవాలా. ఈ ఫామ్ లో అయితే అన్ని ఉంటాయా? ఆ ఫామ్ ఒక్కొక్క కాలం ఉంది, ప్రతి కాలంలో ఒక్కొక్క టిక్ కొట్టుకోవాలా. వాళ్ళు గ్యాస్ ఫిలప్ చేయాలా, దేనికి ఫిలప్ చేస్తే అయిపోతుంది. బ్యాంక్ బుక్, బ్యాంక్ అకౌంట్ 2500 కావాలా, బ్యాంక్ అకౌంట్ ఫిలప్ చేయాలంతే, వేరే ఏం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టాలా. మీరు తీసుకున్న తర్వాత రిసిప్ట్ ఇస్తారా వాళ్ళు? ఇమ్మీడియట్లీ వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేస్తాం, సైన్ చేసి ఏ డేట్ వచ్చింది అలా. కానీ ఇది వచ్చి బస్తీ వాయిస్, ఈ రోజే దీన్ దయాల్, ఈ రోజు గౌతమ్ నగర్ ఉంది, రేపు దీన్ దయాల్ నగర్, ఎల్లుండి వినాయక్ నగర్, దాని తర్వాత దుర్గాబాద్ నగర్. బస్తీ వాయిస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికోసం బస్సు ఈ బస్సులో ఈ రోజు మాత్రమే ఉంటుందా? ఇప్పుడు మనకు 12 వరకు పెట్టినాము, 12 తర్వాత 1 అవర్ బ్రేక్, తర్వాత 2 గంటల నుండి 6 గంటల వరకు. కొంచెం మహిళలు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, లేట్ వస్తున్నారు, దానికోసం వాళ్ళకు సాయంత్రం స్పెషల్లీ ఒక టైం పెట్టారు. ఇక్కడికి దేనికోసం వచ్చారు? రేషన్ కార్డ్ మీకు లేదు ఇంతకు? లేదు. సో రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే చెప్పారా, ప్రాసెస్ ఏంటో చెప్పారా మీకు? చెప్పారు, 2వ తారీఖు ఇస్తున్నారు, అప్లికేషన్ ఫామ్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఇప్పుడు. సో వైట్ పేపర్ మీద కూడా రాసి వచ్చాను. ఏమో మరి ఆప్షన్స్ అన్ని తెలియదు మాకు. సో మీకైతే రేషన్ కార్డు లేదు? రేషన్ కార్డు లేదు. సో రేషన్ కార్డు మీకు సొంతంగా ఇల్లు కానీ స్థలం ఏమీ లేవు. ఓకే. సో ఇప్పుడు రేషన్ కార్డు వస్తేనే ఈ స్కీమ్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రేషన్ కార్డు కావాలి కదా ఏ దానికైనా కానీ, ఫస్ట్ అది ఉంటేనే. దానికోసమే అప్లై చేద్దామని వచ్చాము, ఫామ్ తీసుకొని. సో మళ్ళీ సెకండ్కి రమ్మన్నారు. ఇగో పొలం నాకు లేదు, ఇక్కడ పొలం అని రాసిరట కదా, పేరు, హోదా. ఇప్పుడు ఏ పథకాన్ని పెట్టుకోవడానికి వచ్చినావు? నాకు గ్యాస్ లేదు, పింఛన్ లేదు, ఈ రెండిట్ల గురించే వచ్చిన. కానీ ఇవి పొలం ఎక్కడుంది, నాకు ఒక కోట్రాస్ ఇచ్చిందే ఉంది, అంత తప్ప ఏం లేదు. అందుకే ఇక ఇది పెట్టిండు కదా, మళ్ళీ వచ్చింది ఇప్పుడు. పింఛన్ గురించి మా భార్య కాలేజీ పింఛన్ రాపిలేదా? పింఛన్ రాపినికి నాకు వయసు అయింది కదా, పింఛన్ రాపినికి అదేమో రాసినట్టు మీద 2500 ఇస్తారంట కదా, దాని గురించి రాపిది. 2500. ఇప్పుడు మీరు ఆల్రెడీ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ లిస్ట్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు అప్లై చేశారా? ఇంకా చేయలేదు ఇంకా. ఓకే. తెలుసా మీకు ప్రాసెస్ ఏందని చెప్పారంతా వాళ్ళు? ఎట్లా చేయాలి, ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పారు? తెలియదు. మరి ఫామ్ తీసుకున్నావా? ఫామ్ తీసుకున్నా. ఓకే. మరి ఎట్లా ఓకే అయితే కనుక మీకు పింఛన్ వస్తుందనే నమ్మకం కనిపిస్తుందా? మరి ఈ ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం. ఓకే. ఇంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు, మీకు ఏం రాలేదు? రాపిలేదు. భార్య ఖాళీ అయినప్పుడు కూడా నేను రాపిలేదు అప్పుడు. ఓకే. మళ్ళా ఇల్లు డౌన్ అయిపోయింది, ఇల్లు కట్టుకోనికే ఇవి పెట్టాం, రేకుల రూమ్ అది. ఓకే. అంతే, ఇంకేం తీసుకున్నారు? అప్లై చేసుకున్నాం సార్. ఇది స్లిప్ ఇచ్చారు సార్. ఇది రిసిప్ట్ ఇచ్చారా మీకు తిరిగి? ఈ రసీదు ఇచ్చారు. ఏం పెట్టుకున్నామా? చూడండి, మహాలక్ష్మి పథకం ఒకటి, గృహజ్యోతి పథకం ఒకటి, ఇందిరా మహిళ పథకం ఒకటి, 3 పెట్టుకున్నారు మీరు? 3 పెట్టాం సార్. ఓకే. 3 లేవు మీవి కదా? లేవు. ఇంకా పొలం కానీ అవి కానీ ఏం లేవు మాతో? ఏం లేదు సార్. ఓకే. పొలం గిట్ట ఏం లేదు మాకు. ఓకే. రాయి పని చేస్తా సార్ నేను. ఓకే. అట్లా. మరి ఎట్లా ఇది పెట్టుకున్నారు కదా, మరి నమ్మకం ఉందా చేస్తారని, పథకాలు ఇస్తారని? చేస్తారు కదా సార్, ఇంతమంది పబ్లిక్ చెప్తుంటే చేస్తారు కదా. ఫస్ట్ వాగ్దానం ఇచ్చారు కదా సార్, చేస్తారని వాగ్దానంతో మేము ఆయన అభిమానంతో పెట్టినాం. ఓకే. అట్లా. మరి ఇక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ అది బాగానే ఉందా? బాగానే ఉంది సార్. ఇక్కడ అంతేం తక్లీఫ్ లేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చదువు రాకుండా రాసిస్తుర్రు, మంచిగానే ఉందా? మంచిగానే, ఏం లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు, మంచిగానే రాస్తుర్రు. మేము ఇక్కడ గౌతమ్ నగర్ నుంచి అండి. ఏం అప్లై చేసుకోవడానికి వచ్చారు? మాకంటే ఇల్లు లేదు, అంటే ఒక ఇంట్లోనే 3 ఫ్యామిలీలు ఉంటాం మేము. పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రేషన్ కార్డుది ఏం లేదు, ఇంతవరకు అప్లై లేదు. అంటే ఉంది దాంట్లో, మాకు సపరేట్ గా అంటే పిల్లలు అయ్యారు కదా సార్, కలిపి లేదు, సపరేట్ గా లేదు. రేషన్ కార్డు సపరేట్ గా లేదు. 7 సంవత్సరాలు అయింది.
మా భార్యది చేస్తామన్నందుకు చేసామన్నమాట, తీపిచ్చాము అక్కడ నుంచి వాళ్ళ దాంట్లో నుంచి. ఇక్కడ చేస్తే రిజెక్ట్ అయింది లాస్ట్ టైం. మన తెలంగాణ ఉన్నప్పుడు ఒక్కసారి మాకు పెట్టారు, అది కూడా 1 monthలో పెట్టారు, రిజెక్ట్ అయిపోయింది అది. మళ్ళీ ముందు ఇల్లు కూడా లేదు, ఇప్పుడు ఒకటే దాంట్లో 4 ఫ్యామిలీలు ఉంటున్నాం. అది ప్రాబ్లం అవుతుంది మాకు. మెయిన్ మాకేం కావాలంటే రేషన్ కార్డు ఒకటి కావాలి, ఇల్లు ఒకటి సపరేట్ డబుల్ బెడ్రూమ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. పెట్టుకున్నాం, ఇప్పుడు అయితే లెటర్ రాసి ఇచ్చాము, దీనిలో లేదు ఆప్షన్. మేము ఒక వైట్ పేపర్ మీద రేషన్ కార్డు కావాలని ఫామ్ పెట్టాము. దానికి వాళ్ళు రేషన్ కార్డు కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సపరేట్గా. పిల్లలు కూడా వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళని యాడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. రేషన్ కార్డు ఉంటేనే మిగతా పథకాలకు అర్హులుగా ఉంటాం కదా సార్. మెయిన్ రేషన్ కార్డే లేదు ఇప్పుడు. అంటే అప్లై అయితే చేయమన్నారు రేషన్ కార్డు లేకున్నా, అదైతే రాసి ఇచ్చాము. మరి వాళ్ళకి ఏం చేస్తారో దానికి బట్టి మనకు తెలుస్తుంది. రిసీవింగ్ అయితే బాగానే ఉంది, తీసుకొని మంచిగా రిసీవ్, వాళ్ళు ఏమన్నా కావాలంటే ఇది కాదు ఇది చెప్పండి మంచిగా రిసీవ్ చేస్తున్నారు. ఇప్పుడైతే బాగుంది రిసీవ్, దానికి దీనికి చాలా డిఫరెంట్ బాగుంది. సో గతంలో అంటే మీకు రేషన్ కార్డు లేని పరిస్థితులు మీరు చాలా సందర్భాలు అంటున్నారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, మీకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అదే ఇచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే లెటర్ రాసిమన్నారు వాళ్ళు, మీకు లేదు కదా రేషన్ కార్డు, లెటర్ పేపర్ మీద రాయండి, మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ప్రొవైడ్, వాళ్ళతో మాట్లాడి అధికారులు మీకు ఫోన్ చేస్తారా అని అన్నారు. రెస్పాన్స్ అయితే బాగుంది, మరి చూడాలి ఎంత తొందరలో, చూడాలి ఇక ఎంత తొందరగా వస్తుందో చూడాలి, మరి వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మ లేదు, ఒక్కరున్నా, ఒక చిన్న పిల్ల ఉంది, ఇంట్లో ఒక్కరు ఉంటా, పని చేస్తాం కాదు ఏం చేస్తాం కాదు, కోపిన్ లేదు. అమ్మ చచ్చిపోయినప్పుడు కోపిన్ పోయింది, కోపిన్ కాయలు పోయినా అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం కావాలని వచ్చి ఇక్కడికి ఏం పెట్టుకున్నాం? పింఛన్ అయినా రేషన్ కార్డ్ అయినా వాళ్ళకి ఇస్తే, 2 ఉన్నారు, చెల్లెలు బిడ్డ ఉన్నది సార్. మేము బస్సులో ఉంటాము, అందుకే ప్రాబ్లం. అప్లై చేస్తే రేషన్ కార్డు కావాలని అంటున్నారు సార్. లేదు సార్, ఏం లేదు, అడుకొని తింటాడు ఇంట్లో కాడ, దర్గా కాడ అడుకొని తింటాడు. ఆ చిన్న పిల్ల వీళ్ళకు ఇబ్బంది అవుతుంది. రోజు ఒకరు పెట్రోల్ ఉన్నారు, ఒకరు పెట్రోల్ లేరు. ఇంత రేషన్ ఇస్తే ఏదన్నా చేసుకుంటే ఇంత కొంచెం పింఛన్ వస్తాయి. ఎవరు లేరు సార్ అనాథ 2. రేషన్ కార్డు అప్లై చేయాలి సార్. ఆధార్ కార్డు ఒకటి ఉంది, ఇప్పుడు నేను అవి ఇచ్చిన ఫామ్స్ వాటి మీద రాయొచ్చా సార్? రేషన్ కార్డుకి అయితే వైట్ పేపర్ మీద రాసి దాంతో పాటు మీకు ఏం కావాలంటే దాన్ని టిక్ పెట్టుకుని వేరే పేపర్ ఇక్కడ ఇచ్చే పేపర్ తీసుకోవచ్చా సార్? సరే సార్. అదే సరే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మా ఇక్కడనే మాగంటి కాలనీ. ఓకే, ఏం అప్లై చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? మేము ఇంకా మా కాలనీకి 6వ తారీఖు వస్తారు. ఓకే, 6వ తారీఖు అక్కడ ఫిల్అప్ చేసుకుంటాం. నాకు పింఛన్ లేదు. ఓకే, ఒకటి ఏదో గృహలక్ష్మి ఏదో ఇప్పుడు మళ్ళీ పెట్టింది కదా, దానికి ఒకటి, ఇంటికి 500 సిలిండరు దానికి అవి పెట్టుకుందాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందా, ఎట్లా ఫిల్అప్ చేస్తానో చూద్దామని వచ్చా, కనుక్కోడానికి వచ్చా. మాకు ఇంతవరకు పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు దగ్గర 65 సంవత్సరాలు నాకు, ఇంతవరకు ఏం లేదు. అదే చూసిపోదాం ఎట్లా ఫిల్అప్ ఎట్లా చేస్తున్నారా అని. చేస్తే బాగానే ఉంటుంది. ఆయన ఇది చేసిండు అనుకో, చేస్తే మంచి పేరు వస్తుంది, బాగానే ఉంటుంది. చాలా చేస్తాను, దాంట్లో ఏముందండి చేస్తానికి. ఇప్పుడు రైతు బంధు అని ఇచ్చిండు, ఇప్పుడు 100 ఎకరాల నుడికి ఇస్తాడు. ఎందుకు 5 ఎకరాల లోపి మనం ఈ మొత్తం కొట్టుకొని పోతాయి. ఈ బస్సుల ఛార్జీలు గీర్జీలు ఇవన్నీ మొత్తం కవర్ అవుతాయి. ఆ పని చేయాలి ఆయన, చేస్తే నెంబర్ 1.